సభకు నమస్కారం. మన 7వ రాష్ట్ర మహాసభలకు వన్సభకి రాష్ట్ర సభ్యులుగా వ్యవహరించిన వామన్ మిశ్రా గారికి, రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ లింబాద్రి గారికి, ఆయన గైని గంగారాం గారికి, సభాధ్యక్షులుగా వ్యవహరించిన వామన్ మిశ్రా గారికి, ప్రారంభకులుగా వచ్చిన డాక్టర్ లింబాద్రి గారికి, రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ, రియాజ్ గారికి, గైని గంగారాం గారికి మరియు సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 7వ రాష్ట్ర మహాసభలకు వాన్సభగా వచ్చిన అతిథులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వ్యవహరించే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సబ్ ప్లాన్ గురించి మనము ఇన్ని సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత మన సబ్ ప్లాన్ గురించి ముఖ్యంగా మనం చర్చలోకి వచ్చింది. దీనికన్నా ముందు మనం ఎంత అజ్ఞానులుగా ఉన్నామో మనం ఒకసారి ఊహించుకోవాలి. అంటే మనల్ని అన్ని సదుపాయాలు ఇచ్చినట్టుగానే ఇచ్చి మనం ఏ స్టేజ్లో నలగదొక్కుతున్నారు. ఇన్ని 65 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా ఈ సబ్ ప్లాన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా అమలులోకి రాకపోవడం అంటే ఏంటి అన్నది కూడా, మనలో ఉన్న అజ్ఞానత ఎంతగా ఉందో కూడా మనం ఒక్కసారి ఊహించుకోవాలి. అదే కాకుండా ఏంటంటే మనకిచ్చిన ముఖ్యంగా మనకి ఎంతైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి ఇచ్చిన మైనారిటీ వాళ్ళకంతా ఇచ్చిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు 40% ఇవ్వాలి. మనం ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ చూసినట్లయితే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగిస్తున్నారో వాటి అసలు క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. నేను చాలాసార్లు ముఖ్యంగా ఒక సైన్స్ టీచర్గా తెలంగాణ యూనివర్సిటీలో చేసినప్పుడు కానీ, అంతకుముందు కూడా పిల్లలకి సైన్స్ని ఉద్దేశించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మోస్ట్లీ ఐ యూస్ టు గో ఫర్ ద సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ స్కూల్స్. మోస్ట్లీ వాట్ ఎవర్ విల్ సీ అక్కడంతా నేను చూసినట్లయితే అనిపిస్తుంటే వాళ్ళకి ఇచ్చే దుప్పట్లు కానీ, వాళ్ళకి ఇచ్చే చేపలు కానీ, వాళ్ళకి ఇచ్చే కప్పుకునే కానీ మనం ఇంట్లో టవళ్ళు కూడా వాడుకుంటామా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకు వచ్చే నిధుల్ని ఎంత అధ్వానంగా ఉపయోగిస్తున్నారు అసలు మన పిల్లలకి అనేది ఈ చిన్న చిన్న విషయాలే పిల్లల్లో మనం మేల్కోవాల్సిన అవసరం ఎంత. చాలాసార్లు నేను పిల్లలకి చెప్తా ఉంటాను, చూడరా బాబు, మీకు ఇచ్చే ఇన్ని రకాలైన స్కాలర్షిప్స్ కానీ, ఇన్ని రకాలైన వసతులు కానీ మన గవర్నమెంట్ ఇస్తుంది. అందులో మనకు 10% కూడా ఉపయోగపడలేదు. అసలు ఇది దుప్పట ఏంటి, వాడు అసలు కప్పుకుంటే సగం భాగమైన కప్పుకుంటాడా లేదా, అసలు తల్లిదండ్రులను వల్లి ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటాడు. వాడు కనీసం ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచే పిల్లలు తిండి పెట్టని పరిస్థితుల్లో హాస్టల్లో వేస్తూ ఉంటారు. అప్పుడు వాడికి అసలు తల్లిదండ్రులకి దూరంగా వాడు ఒక తల్లి పక్కన పడుకునే ఏజ్లో వాడు హాస్టల్స్లో ఉంటుంటాడు. ఆ టైంలో వాడికి కనీసం ఆ దుప్పటి చూస్తుంటే అనిపిస్తుంటే కనీసం ఒక 3 feet కూడా ఉండదు, కనీసం ఒక 5 feet పొడవు కూడా ఉండదు. వాడు ఎట్లా ముడుచుకుంటాడు, ఎట్లా పడుకుంటాడు, ఆ చలికాలంలో ఎట్లుంటాడు అని ప్రశ్నిస్తుంటే నాకు ఒకసారి చాలా విషయాలు, మన ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి ఏంటి అని వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. మనం ఒక టీచర్స్గా ఎదిగినామో, ఒక ఎంప్లాయీస్గా ఉన్నామో దాని గురించి ఎప్పుడు కూడా మనం చర్చించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అదే కాకుండా మనకి ఈ విషయాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం ఇచ్చిన తర్వాత కూడా March 18th, 1956లో మనకి ఆగ్రాలో అంబేద్కర్ ఒక స్పీచ్ ఇస్తారు. బిఫోర్ డెత్ 9 months ఇంకా 4 months అయితే చనిపోతాననగా మనకు ఒక మేల్కునే విధంగా మనకు ఒక స్పీచ్ ఇస్తారు. అందులో అంటారు, ఇంత రాజ్యాంగం ఇచ్చి ఇంత రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా మన దాంట్లో చదువుకున్న వాళ్ళు మన సమాజానికి ఏం చేస్తున్నాము. ఒక్కసారి మనం అందరం కూడా ఎంతమంది చదువుకున్న వాళ్ళం ఇక్కడ కూర్చున్నాం. ఒక్కసారి మనం ఒక సెకండ్ అయినా మనం ఆలోచనలోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విధంగా చూసినట్టయితే ఆ రోజు మనకి ఆ స్పీచ్ ఏంటంటే ఒక హిస్టారికల్ స్పీచ్గా మిగిలిపోయింది. మీరందరూ మేము పోరాడి చేసిన రాజ్యాంగంలో మనకు ఇన్ని రకాల వసతుల కోసం, ఇన్ని రకాల రిజర్వేషన్స్ మీకోసం కష్టపడి పోరాడి అనే జీవితాన్ని అంత అంకితం చేసి మనకు ఒక రాజ్యాంగం రూపొందించిన తర్వాత కూడా మనం చదువుకుంటున్నాం, ఒక ఎంతో అంత లెవెల్గా చదువుకుంటున్నాం. చదువుకున్న తర్వాత మనం ఆ చదువుని మన సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది
అనేది మనం చాలా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత. అంటే ఉద్యోగులేనే కాదు, విద్యార్థుల్లో కూడా ఆ బాధ్యత ఎంతైనా ఉంది. ఈసారి మనం ఇట్లాంటి సభల్లో మనం అందరం ఒకసారి కలుసుకొని ఇలాంటి స్పీచ్లు విన్నంత మాత్రాన కాదు, కనీసం ఒక వారంలో కనీసం మనం ఎంత సమాజానికి సేవ చేస్తున్నాం, ఆ సమాజంతో మనం ఎంతమంది మేలు కల్పిస్తున్నాం, ఎంతకు ముందు వెళ్ళాలి అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనది. ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇంతమంది ఉన్నాం, కనీసం ఒక 30% ఉమెన్ కూడా లేరు. అంటే మనం ఉమెన్ని కూడా మనం ఫస్ట్ ఉమెన్నే మేలుకొల్పాలి. అంటే నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఈ సమాజంలో ఉమెన్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆనాడు మనకు చదువు సావిత్రిబాయి పూలేని తీసుకుందాం. సావిత్రిబాయి పూలే ఆనాడు అంత అనాగరికంగా ఉన్నప్పుడే ఆయన చదువుకొని ఒక స్కూల్ని నిలుపుకొని ఒక చదువు అవసరము స్త్రీకి అనేసి ఆ రోజు ఉంచినా కానీ, ఈరోజు మనం చదువుకున్న మగవాళ్ళైనా సరే ఒక 10 మందిని మేల్పుకుంటున్నామా? అసలు సమాజంలో 10 మంది ఒక ముందుకెళ్తే మనకి అసలు మన గవర్నమెంట్లో చేసిన మోసాలు ఏంటి, మనకి ఎంతవరకు మనకు ఫండ్ యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం ముందుకి మన దాంట్లో మోసాలేంటి, ఫస్ట్ మనం మేలుకొల్పించాలి. అంటే అక్కడక్కడ మనం మీటింగ్స్ పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మన సమాజాన్ని మేలుకొల్పిన వాళ్ళం అవుతాం. ఇంతమంది మన ఇంత రిజర్వేషన్స్ వచ్చిన మంచి పొజిషన్స్లోకి వచ్చిన తర్వాత మనకు ఆ రిజర్వేషన్ వాడుకున్నదంతా మర్చిపోతున్నాం అసలు. ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, మనము మన సమాజము మన వెనకందకు ఉన్న చిన్న సమాజాన్ని మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంకొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా. ముఖ్యంగా ఏంటంటే ఈ సప్లాన్ మన ఇందాక రింబాద్రి సార్ మనకు చెప్పారు, మేలో రూపొందించిన 2013 అంటే దాదాపు 8-9 మంత్స్ అయిపోయింది. దాన్ని ఇంకా కూడా ఏమి అమలులోకి రాలేదు, ఏమి కాలేదు అంటున్నాం. దాన్ని అంతా చేయలేదు అంటే ఏంటి, మన సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా కూడా మనము రూలింగ్ పార్టీ తొత్తులుగా ఉండడమే కారణం అంటాను. అంటే మనకొచ్చిన వాటిని మనం అమలు చేసుకున్న పరిస్థితిలో కూడా ఇంకా లేమా అంటే మనం అంటున్నాం, మనకి ఇచ్చిన 10 years కోసమే ఇచ్చారు. ఆ 10 yearsలో చూస్తుంటే కాలయాపనలో 8 months ఒక 1 year అయిపోయినట్టే. ఇంకా చూస్తే ఏమంటే ఒక 9 years. ఆ 9 years కూడా ఇట్లా కాలయాపన చేస్తేనే మనకు వచ్చిన దాన్ని కూడా ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నట్టు. అంటే ఫస్ట్ మనం అందరం కూడా ఎడ్యుకేటెడ్గా ఉన్నందుకు మనందరూ కూడా ఇలాంటివన్నీ కూడా చాలా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి, మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ. ఇంకా మన పెద్దలు చాలామంది ఉన్నారు, దే విల్ డిస్కస్ అబౌట్ ద రిమైనింగ్ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ.